ఎప్పుడో 20 ఏళ్ల క్రితం తీసుకున్న నిర్ణయంతో తిరుమల తిరుపతి దేవస్థానం నిధుల్ని కంట్రోల్ చేస్తే, ఇప్పుడు విచ్చలవిడిగా ఖర్చు పెట్టడానికి రెడీ అవుతున్నారనాలా? లేదా తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర ఎట్లాగూ డబ్బులున్నాయి గాబట్టి కొన్ని గుళ్ళని బాగు చేస్తే మంచిదే గదా అనాలా? కాకపోతే రాజకీయ ప్రేరేపితమైనటువంటి నిర్ణయాలు తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకుంటోందనాలా? ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇప్పుడు నిన్న జ్యోతి రాసింది, ఇప్పుడు ఈనాడు రాసుకొచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో కొత్తగా పలు స్థానిక ఆలయాలు వచ్చి చేరుతున్నాయి. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం తిమ్మాజి కండ్రిగలోని శ్రీ అభయ అనుగ్రహ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోకి తీసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం గత నెలలో తీర్మానించి రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపించింది. దీని ప్రభుత్వ అనుమతి లభించడం తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోకి చేరుస్తూ సోమవారం ఉత్తర్వులు వెలువడింది. దీంతో పాటు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు స్వగ్రామం ఏవీ నగరంలోని శ్రీదేవి భూదేవి సహిత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడు జ్యోతుల నెహ్రూ సిఫార్సుతో కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇర్రిపాకలోని శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోకి తెచ్చేందుకు గత నెలలో చైర్మన్ బి